బబ్లు, అరే బబ్లు, హ్యాపీ బర్త్డే రే. హ్యాపీ బర్త్డే బబ్లు. బబ్లు హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నేను హ్యాపీ బర్త్డే అని చెప్తే నువ్వు హ్యాపీ బర్త్డే అంటావా? చెప్పు. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పు. లేసే, స్నానం చేసుకుందువు. లేమా బబ్లు. బబ్లు బబ్బులు బబ్బులు బబ్బులు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా చిన్న బాబుది బర్త్డే అనమాట. ఇంకా నిన్ననే అడిగాడు, మార్నింగే నాకు చపాతీ కావాలి అని చెప్పేసి ఇంక అందుకే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక చపాతీలకి ఆలు కుర్మా అయితే చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. ఇంకా 7కే స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంక అందుకని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు మా బాబు బర్త్డే అయితే చాలా సింపుల్గానే చేద్దాము అనుకుంటున్నాము. ఇంకేముంది, బర్త్డే అంటే ఫుల్గా చేసుకోవడం తినడమే ఉంటుంది కదా. ఇంక ఈరోజు మా బబ్లు బర్త్డేకి వాడికి ఇష్టమైనవే చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మా బబ్లుకి ఇష్టమైన గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నాను. ఇంకా ఏం కావాలో అడిగి తర్వాత చేస్తానన్నమాట. ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా టైం అయిపోతుంది, మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాలన్నమాట. ఇంక త్వరగా ఫాస్ట్గా అయితే చేసేయాలి. ఫాస్ట్గా తినండి, టైం అవుతుంది. బబ్లు తినొచ్చుడే. బబ్లు నీకోసం ఉప్మా కూడా చేసిన. తిందురా. ఉప్మా వేడివేడిగా ఉంది, తినేయి. బబ్లుకి ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదనమాట. ఏదన్నా తులో పని చేశాడంటే నీకు మార్నింగ్ కల్లా వేడివేడిగా ఉప్మా చేసి పెడతాను అంటే వద్దు బాబోయ్ నీ మాట వింటాను అంటాడు. బబ్లు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్తే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ అనల్లా. చెప్పు. నువ్వు చెప్పు ఖుషి. థ్యాంక్ యూ భయ్యా అని చెప్పురా. గట్టిగా చెప్పు. హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ డాడీ అని చెప్పాలా, మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్తాడు. థ్యాంక్ యూ డాడీను. బాయ్ బాబా. మీరు రెడీ అయిపోండి స్కూల్కి. ఏ బాయ్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ మై బ్రదర్. దాన్ని నాటుకోవద్దు. నవ్వు. ఎడ్జుడు బబ్లు. బబ్లు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి అందరి చాక్లెట్లు ఇచ్చేదానికి. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ గులాబ్ జామ్స్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. బబ్లు ఆఫ్టర్నూన్ వచ్చేళ్ళకు వంట అయితే అయిపోవాలన్నమాట. ఆలు కుర్మా అయితే చాలా బాగుంది. గులాబ్ జామ్స్ అయితే అయిపోయండి. ఇది చూడండి, గులాబ్ జామ్స్ అయితే చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే ఒక పని అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆఫ్టర్నూన్కి చల్లగా తినేదానికి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. గులాబ్ జామ్స్ అయితే చేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఏంటి అంటే పన్నీరు తర్వాత ఒక ఆలు వేసి చేస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇటు నాన్ వెజ్ తినే వాళ్ళకి, అటు వెజ్ తినే వాళ్ళకి
వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. అది ఎలాగో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈ పన్నీరు ఆలు వేసి దమ్ బిర్యానీ చేసేద్దాం. ఈ పన్నీరు ఆలు వేసి దమ్ బిర్యానీ చేయడానికి బాస్మతి రైసు ఒక 2 గ్లాస్ నానబెట్టుకునేసానండి. వంట చేసే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ బాగా నానుతుంది. రైస్ అనేది మనం కుక్ చేసుకున్నప్పుడు పలపలాని చాలా బాగుంటుందండి. రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టుకొని. రైస్ 70% ఉడికించుకోవడానికి స్టవ్ మీద అయితే ఎసురు పెట్టుకునేసానండి. ఈ ఎసురులో గరం మసాలాలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేస్తున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎసురు బాగా తెల్లనివ్వాలండి. ఎసురు తెల్లుతూ ఉన్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఎసురు తెల్లేలోపు మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని పన్నీర్ ఆలు దమ్ బిర్యానీ చేసుకోవడానికి మసాలాలు అయితే వేయించుకునేద్దాం. పన్నీర్ ఆలు దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని నేను నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ ఒకటే వేసుకోండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకునిస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలండి, చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, స్టార్ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొద్దిగా మెత్తగా మగ్గిన తర్వాత ఆలు అయితే వేసుకునేయాలండి. నేను కొద్ది పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆలు ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుందండి. అందుకనే ఆనియన్ కొద్దిసేపు మగ్గిన తర్వాత వేసుకుంటున్నాను. ఆనియన్ వేగేలోపు ఈ ఆలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. ఇది చూడండి, ఆనియన్స్తో పాటు ఆలు కూడా వేగిపోయిందనమాట. ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకుందాము. కొన్ని ఆనియన్స్ అయితే తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకునేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకునేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని కలపకుండా 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా మగ్గిపోతుంది. మరొక పక్క ఎసురు అయితే బాగా తెల్లుతుందండి. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలి. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు ఈ రైసు 70% ఉడికించుకోవాలి. మూత పెట్టి 70% ఉడికించుకునేద్దాం. మరొక సైడు 1 మినిట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు టమాటాని బాగా కలుపుకునేద్దాం. టమాటా అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, తర్వాత బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. మసాలాలు కలుపుకునేసిన తర్వాత పెరుగు అయితే వేసుకునేయాలండి. గడ్డ పెరుగు అయితే వేసుకోండి. ఫ్రెష్గా చేసింది, ఇంట్లో చేసింది అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలి. పెరుగు వేసి కలుపుకునేసిన తర్వాత పన్నీర్ అయితే వేసుకునేయాలండి. పన్నీర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. పన్నీర్ వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ని బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీకు అడుగు అంటుతూ ఉంటే రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవైతే వేసుకోండి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా రైస్ ఉడికించిన వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగానే ఒక 1/2 గ్లాస్ వేసుకున్నాను. వేసుకొని బాగా ఉడకనిద్దాము. ఈ లోపల రైసు 70% ఉడికితే వడగట్టుకొని వేసుకునేయాలి.
గ్రేవీ అయితే బాగా దగ్గర పడిపోయిందండి. మీరు రైస్ వేసే ముందు సాల్ట్ చూసుకోండి, సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. నేను ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకున్నాను కదా సాల్ట్, అదే నాకు సరిపోయిందనమాట. మరొక స్టవ్ పైన ఈ రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని వడగట్టుకునేయాలి. చూడండి 70%, మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలా పలుకుగా విరిగిపోవాలన్నమాట. అప్పుడే మనకు రైస్ అనేది దమ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పలుకుగా విరిగిపోవాలి. ఇప్పుడు ఈ రైస్ని అయితే వడగట్టుకునేద్దాం. రైస్ అయితే వడగట్టుకునేసినానండి. ఇప్పుడు ఈ పన్నీర్ పైన వేసుకునేయాలి ఈ రైస్ని. రైస్ అయితే వేసుకునేసినానండి. ఇప్పుడు ఈ రైస్ని ఇలా ఈక్వల్గా చేసుకునేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర, తర్వాత రైస్ ఉడికించుకున్న వాటరు కొద్దిగా వేసుకునేయాలి. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను. తర్వాత ఫైనల్గా నిమ్మరసం అండి. నిమ్మరసం అయితే పిండుకునేసేయాలి. ఇప్పుడు రైస్ని దమ్ చేసుకునేయాలండి. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఏదైనా ఒక బరువు ఇలా పెట్టేసి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే ఆలు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. బిర్యానీ అయితే 15 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసాను. వెంటనే చూసి కలిపేయకూడదు అనమాట, ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఈ లోపలైతే నేను చికెన్ పకోడా అయితే కలిపి పెట్టేస్తున్నాను. బబ్లుకి చికెన్ పకోడా అంటే చాలా ఇష్టము, అందుకే ఇంక చికెన్ పకోడా కూడా చేస్తున్నాను. ఎప్పుడు మా ఆయన బయట తెస్తూ ఉంటారు. ఈరోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంక లేట్గా వస్తారు లంచ్కి కూడా, అందుకని ఇంక చికెన్ తెచ్చి ఇంట్లోనే చేసేస్తున్నాను. ఇంకా చికెన్ పకోడా కలిపి పెట్టేసి బబ్లూని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేయాలి. టైం కూడా అయిపోతుంది, 12:30 అవుతుంది అనమాట. చికెన్ పకోడా కలిపి పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి బబ్లూని అయితే తీసుకొని వచ్చేస్తాను. ఇంకా ఈ ఆలు పన్నీర్ దమ్ బిర్యానీలకి ఇంకా నేను కాంబినేషన్గా ఎప్పుడు మీకు తెలిసిందే కదా, పుదీనా చట్నీ చేస్తూ ఉంటాను. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎక్కువగా నేను అదే చేస్తూ ఉంటాను. ఇంకా అదే ఉందన్నమాట, ఆలు టమోటా పుదీనా చట్నీ. నాకు ఎక్కువగా అదే ఇష్టం అనమాట, ఇంకా అందుకే అదే చేస్తూ ఉంటాను. ఇంకా పెరుగు పచ్చడి కూడా చేశాను, వాటితో అయితే తినేస్తాము. చికెన్ పకోడా కూడా కలిపి పెట్టేశాను. తర్వాత అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసేస్తాను. ఇప్పుడైతే టైం అయిపోతుంది, పోయి బబ్లూని అయితే తీసుకుని వచ్చేస్తాను. బబ్లు అయితే స్కూల్ నుంచి వచ్చేసినాడు. బబ్లు నీకోసం ఏమేం చేసినాను తెలుసా? ఏం చేసినాను చెప్ప? తెలీదు వాళ్ళు తెలుసు అంటానువే. ఏం చేసినాను చెప్పు? తెలీదు. గెస్ట్ చెయ్యి. ఏం చేశాను ఆలోచించా, చెప్పు చూద్దాం. ఏం చేసినానో చెప్పు చూద్దాం. వడియాలు కాదు, పులుసన్నం కాదు, బిర్యానీ చేసిన బిర్యానీ. మళ్ళా ఇంకా చేసిన ఊరగాయ ఏంద్రా? నీకు ఇష్టమైనది చేసిన. పులుసన్నం కాదు, ఇంకా ఒకటి ఉంది, డాడీ బయట తెస్తా ఉంటాడు ఎప్పుడు. చికెన్ పకోడా కలిపి పెట్టిన. మళ్ళా ఇంకా స్వీట్ చేసిన. ఏం చేసినా చెప్ప? స్వీట్ ఏం చేసినాను చెప్ప? గులాబ్ జామ్. అవును, కరెక్టే. ఎట్టు తెలుసు నీకు? ఇట్రా. అవును, మధ్యాహ్నం చెప్పిన గులాబ్ జామ్ చేస్తుంది అందుకే. అవునా, కరెక్ట్గా చెప్పినావు అబ్బా. నీకోసం గులాబ్ జాములు చేసినా, చికెన్ పకోడా కలిపి పెట్టినా, బిర్యానీ చేసి పెట్టినా. హ్యాపీ బర్త్డే బబ్లు. హ్యాపీ బర్త్డే. చెప్పు. హలో ఎవ్రీవన్ చెప్పు. హలో ఎవ్రీవన్. మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మ బ్లాగ్స్. మళ్ళా ఈరోజు మా మమ్మీ బిర్యానీ చికెన్ పకోడా దాంట్లో కలిపి పెట్టింది. మళ్ళీ గులాబ్ జామ్ తెచ్చి గులాబ్ జామ్ పెట్టింది. అంతే. సరే, అదే అన్నమాట.
ఇంకా ఆలు పన్నీర్ దమ్ బిర్యానీ 15 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేసాను కదా. 10 నిమిషాల తర్వాత హాట్ బాక్స్లోకి అయితే మార్చుకునేసాను. బిర్యానీ అయితే జ్యూసీగా చాలా టేస్ట్గా ఉండిందండి. చాలా బాగుండిందనమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకు తినని వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. బబ్లుకి ఇష్టమైన చికెన్ పకోడా. ఇది ఇంట్లోనే చేసుకుంటాడు. ఏంది ఇదే బాగుంది. చేసుకోండి, బబ్లుకి పెట్టండి. బబ్లుకి నా ఫేవరెట్. బబ్లు సిట్ రైట్. ఆ చూపు చూడు, ఆ చూపు చూడు. బర్త్డే బాయ్ మామూలుగా ఓవర్ యాక్షన్ చేయటంలే కదా. బబ్లు చికెన్ పకోడా బాగుందే. బిర్యానీ ఇప్పుడు చూడు బాబా, బాగుందా బాబా బిర్యానీ. బాగుంది. ఆలు మళ్ళీ ఇది పన్నీర్ 2 వేస్ట్ చేసిన. బాగుందా అదే చికెన్ పకోడా? అన్నీ సరిపోయినాయా? సబినే ఓవర్ యాక్షన్, బాగుంది. ఓవర్ యాక్షన్. చాలా బాగుంది. ఆలు తర్వాత పన్నీర్ దమ్ బిర్యానీ మా వాళ్ళైతే చాలా బాగుంది అంటున్నారు. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాసెస్ మీరు కూడా చూస్తున్నారు కదా, ట్రై చేసేయండి ఇంట్లో. చాలా బాగుంది. ఇంక నేను ఎప్పుడు చేసేదే పుదీనా టమాటా చట్నీ చేస్తాను. అయితే చాలా బాగుంది. మా లిటిల్ హీరో బర్త్డే రోజు ఈ స్పెషల్స్ అయితే చేశారనమాట. ఖుషి ఎలా ఉంది బిర్యానీ? చెప్పురా వడిగిదుడు. బాగుందా? ఆలు హోటల్. బబ్లు నీకు నచ్చిందమ్మా బిర్యానీ? హోటల్ వాళ్ళు అనేదంటే అది అంటాడు. హ్యాపీ బర్త్డే టు బబ్లు. హ్యాపీ బర్త్డే. చాలరా పోయి ఏదో చేసినాడు వాడు సాటిస్ఫై అవ్వండి. మనం ఏమంటాం? వెయ్యి చాలే, నేను ఎక్కువ పోయింది బరువు పోతుంది. ఒరే చాలరా పోయి పాయ్ నీకు చెప్తుంది కదా. సరే ఏప్రిల్ మేడం, ఇది నాది ఏప్రిల్ 5 అయిపోయాయి మేడం. బాబు జగ్జీవన్ రావు జయంతి మేడం మరి తిట్టిపోయింది. అందుకేనా సార్ వాళ్ళని మేడం మీద చేస్తారు. రేపు రేపు మేమింది ఎంత అంతా వాడిని పెద్దోడికి మేడం మీద. ఇంక ఈవినింగ్ అయితే మా బబ్లుకి ఇలా సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేపించేస్తాం అనమాట. ఇంకా ఇలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. ఆలు తర్వాత పన్నీర్ వేసి దమ్ బిర్యానీ చేస్తాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇది ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.